హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి ఏంటంటే, మీరు ఆల్రెడీ తమిళ్ చూసే ఉంటారు కదా. మనం చాట్ జీపీటీని యూజ్ చేసి మన యొక్క పామ్ హిస్టరీ అయితే తెలుసుకోవచ్చు. సో మన యొక్క డెస్టినీ ఏ విధంగా ఉందో కూడా చెక్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ప్రాసెస్ అయితే ఈ విధంగా చేయండి. ఫస్ట్ మీరైతే గూగుల్ కానీ క్రోమ్లోకి అయితే వెళ్ళండి. సో అక్కడ చాట్ జీపీటీ అని టైప్ చేసి ఫస్ట్ వచ్చిన లింక్ పై అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగానే మీరు ఆల్రెడీ లాగిన్ అయితే ఈ విధంగా వస్తుంది. సో లాగిన్ కాకపోతే అవ్వండి. అక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా మీకు, ఆ ప్లస్ సింబల్ పై క్లిక్ చేసుకోండి. లాగిన్ కాకపోతే ఏదో ఒక జీమెయిల్తో మీరైతే లాగిన్ కండి. సో లాగిన్ అయ్యాక అక్కడ ప్లస్ సింబల్ పై క్లిక్ చేస్తే యాడ్ ఫొటోస్ అని వస్తుంది. సో అంతకంటే ముందు మీరు మీ హ్యాండ్ని ఫోటో తీసి పెట్టుకోండి ఫస్ట్. అండ్ మీ యొక్క హ్యాండ్ని అక్కడ సెలెక్ట్ చేసుకొని పైన డన్ అని ఉంటుంది కదా, ఆ డన్ అయితే ఇచ్చేయండి. అక్కడ డౌన్లోడింగ్ అవ్వడానికైతే ఒక 2 to 10 seconds అయితే టైం పడుతుంది. సో ఆ ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయ్యాక మీకు అక్కడ ఆస్క్ ఎనీథింగ్ అని కనిపిస్తుంది కదా. సో నేను చెప్పిన విధంగా అయితే అక్కడైతే టైప్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు ఇమేజ్ ఇచ్చాక అక్కడ రీడ్ మై పామ్ లైన్స్ యూజింగ్ పామ్ హిస్టరీ అండ్ టెల్ మీ మై ఫ్యూచర్ అని అయితే టైప్ చేయండి. మీ యొక్క హ్యాండ్ ఇచ్చాక అక్కడ సంథింగ్ టైప్ అని కనిపిస్తుంది కదా మీకు, అక్కడ ఈ విధంగా మనకు స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా మీరైతే టైప్ చేయండి. ఏ స్పెల్లింగ్ కూడా మిస్టేక్ పోకుండా రీడ్ మై పామ్ లైన్స్ యూజింగ్ పామ్ హిస్టరీ అండ్ టెల్ మీ మై ఫ్యూచర్ అని టైప్ చేశాక చాట్ జీపీటీకి అయితే సెండ్ చేసేయండి. సో ఇప్పుడు మీరు చాట్ జీపీటీకి సెండ్ చేశాక అక్కడ మీ ప్రతి ఒక్క లైన్ గురించి మీ యొక్క అక్కడ చాట్ జీపీటీ అయితే మీ యొక్క ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేస్తుంది. సో మీ యొక్క లైన్స్ ఉంటాయి కదా, మిడిల్ ఫింగర్ దగ్గర అండ్ థంబ్ దగ్గర అన్ని ప్రతి ఒక్క లైన్ని అక్కడ మెన్షన్ చేస్తూ మీ యొక్క ఫ్యూచర్ని అక్కడ ప్రెడిక్ట్ చేస్తూ మీరు ఎలాంటి వారో, మీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో అనేది ప్రతి ఒక్క లైను, హాట్ లైను, హెడ్ లైను, మిడిల్ హార్జెంటల్ లైను, ఈ విధంగా ప్రతి ఒక్క లైన్స్ అక్కడ మెన్షన్ చేసేసి మీ యొక్క ప్రెడిక్ట్ని చెప్తుంది. సో అక్కడ లైఫ్ లైన్, కర్వ్స్ అరౌండ్ ద బేస్ ఆఫ్ ద థంబ్, ఈ విధంగా మీ హ్యాండ్స్లో ఎన్ని లైన్స్ ఉన్నాయో ప్రతి ఒక్క లైన్ గురించి అక్కడ చాట్ జీపీటీ అనేది మనకు ప్రెడిక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మీరు నా హ్యాండ్నే చూసుకుంటే మనకు చూడండి, చాట్ జీపీటీ అనేది మీకు ఓవరాల్గా అయితే సమ్మరీ అనేది ఇస్తుంది. సో అక్కడ పామ్ షేప్ అండ్ మీ యొక్క ఫింగర్స్ ఏ లైన్స్ ఏ విధంగా ప్రెడిక్ట్ చేస్తుందో ప్రతి ఒక్క సమ్మరీ అనేది అక్కడ మీకు క్లియర్ కట్గా మనకైతే అక్కడ చాట్ జీపీటీని యూజ్ చేసుకొని మనమైతే సింపుల్గా ఈ విధంగా అయితే మన ఫ్యూచర్ని తెలుసుకోవచ్చు. సో అండ్ మీ పర్సనాలిటీ కూడా తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు మళ్ళీ అంతా బ్యాక్ వచ్చేసి క్లియర్ చేసేసుకోండి. క్లియర్ చేసుకున్నాక మళ్ళీ మీరు గూగుల్ కానీ చాట్ జీపీటీ కానీ ఓపెన్ చేసేసి గూగుల్ క్రోమ్ కానీ ఓపెన్ చేసేసి చాట్ జీపీటీ అని టైప్ చేసి మళ్ళీ అక్కడ యాడ్ ఫోటోపై క్లిక్ చేసి మీ యొక్క హ్యాండ్ని మళ్ళీ అక్కడ సెలెక్ట్ చేసుకొని డన్ ఇచ్చేయండి. డన్ ఇచ్చాక ఇప్పుడు మీ పర్సనాలిటీని కూడా తెలుసుకోవచ్చు. సో అక్కడ మీరు అక్కడ డన్ ఇచ్చేసి అక్కడ ఆస్క్ ఎనీథింగ్ దగ్గర మీరు ఏమని టైప్ చేయాలంటే రీడ్ మై పామ్ లైన్స్ అండ్ టెల్ మీ మై పర్సనాలిటీ అని అయితే టైప్ చేయండి. టైప్ చేసేసి చాట్ జీపీటీకి అయితే సెండ్ చేసేయండి. చాట్ జీపీటీకి సెండ్ చేసిన తర్వాత మనకు ఓవరాల్గా చాట్ జీపీటీ అనేది మనకు సమ్మరీ రూపంలో మీ యొక్క పర్సనాలిటీ అనేది అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను అంతా టైప్ చేశాను కదా, సెండ్ అయితే చేస్తున్నాను. చేశాక చూడండి అక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. సో అక్కడ మన పర్సనాలిటీ అనేది అక్కడ చాట్ జీపీటీ మెన్షన్ చేస్తూ ప్రతి ఒక్కటి కూడా అక్కడ చూపెడుతుంది. సో అక్కడ చూసుకుంటే యు ఆర్ వార్మ్, అఫెక్షనేటివ్ అండ్ ఎమోషనల్ ఎక్స్ప్రెసివ్ అండ్ ఈ విధమైన మీ యొక్క పర్సనాలిటీ గురించి అక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. సో మీరు ఒకవేళ ట్రై చేయకపోతే ట్రై చేయండి. సో కొన్ని నిజాలు ఉండొచ్చు. ఇది మనం ఎలా అంటే ఇది అక్యురేట్గా ఇది 100% రైట్ అని చెప్పలేము. బట్ నార్మల్గా మన హ్యాండ్స్ని అబ్జర్వ్ చేస్తూ చాట్ జీపీటీ అనేది మనకైతే మన పర్సనాలిటీ గురించి కానీ లేదంటే మన ఫ్యూచర్ని కానీ ప్రెడిక్ట్ చేస్తుంది. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, వాళ్ళు కూడా అక్కడ చూసుకుంటారు. చూడండి ఇక్కడ సమ్మరీ ఓవరాల్గా ఎమోషనల్లీ డీప్ అండ్ ఇంటెలిజెంట్, క్రియేటివ్, ఈ విధంగా మీ యొక్క పర్సనాలిటీని అక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది.